Just a few days ago, Telangana Chief Minister, what is his name? Telangana Chief Minister? Revant Reddy. So he was attending a Christmas celebration in Hyderabad, United Christmas celebration, and he gave message to the state. What I liked in what he said is, Mr. Revant Reddy, the Chief Minister of Telangana, he said, only one feast all through the world is celebrated by all Christians on the same day. That's on December 25th. Is Christmas. Is Christmas. Let's clap for the best message that is given. And I'm sure with all these dances and songs, what sister has been headmistress here talking to you, you understand what is Christmas, okay? Christmas ante emi ledu, దేవుడు మనిషిగా పుట్టడం. దేవుడు మనిషిగా పుట్టడం. God taking the form of a human person. God taking the form of a human person is born as a human person to Mary and Joseph. But మనమందరం కూడా మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. కానీ యేసు ప్రభు విషయంలో పరిశుద్ధాత్మ వలన ఆయన పుడతాడు, ఆత్మ వలన పుడతాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఆయనకు జన్మ జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్ బర్త్ అండ్ అవర్ బర్త్. అయితే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే ఆయన ఒక బంగారు పాన్పులో కాదు, ఒక అంతఃపురములో కాదు. ఆయన పుట్టింది చివరికి మనము పుట్టినటువంటి ఒక హాస్పిటల్లోనో లేకపోతే ఒక మంచి ఇంట్లో కాదు. యేసు ప్రభు పుట్టింది పశువుల పాకలు, పశువులు కట్టేసేటువంటి ఒక చిన్న పశువుల పాకలు. అందుకే ఇక్కడ చూడండి, మీకు ఆ క్రిబ్ తయారు చేసినప్పుడు అది చిన్న పాక, పశువుల పాక అంటారు. అక్కడ ఓన్లీ యానిమల్స్ ఆర్ దే. ఎందుకోసం అక్కడ పుడుతున్నాడంటే ప్రభు జీసస్ ఎందుకు అక్కడ పుడుతున్నాడంటే హి చూస్ టు బి పూర్. పేదరికంలో పుట్టాలని ఆయన కోరుకున్నాడు దేవుడు. అంటే అత్యంత లోయెస్ట్ లైఫ్ హీ వాంటెడ్ టు టేక్. అత్యంత పేదరికంలో పుట్టాలని, అక్కడి నుంచి మనిషిని ఉద్ధరించాలని ఆయన ప్రణాళిక చేసుకున్నాడు దేవుడు. అందుకే హీ వాస్ బోర్న్ యాజ్ ఏ పోరెస్ట్ ఆఫ్ ద పోర్. పోర్ అంటే ఇక పోరెస్ట్ ఆఫ్ ద పోర్ అంటే నిరుపేదని అర్థం. చాలా నిరుపేద జీవితాన్ని అనుకొని ఒక పశువుల పాకలో ఎవరికి కూడా, ఏ మనిషికి కూడా ఆ పరిస్థితి లేదు. కానీ యేసు ప్రభు అనగా దేవుడు మనిషి రూపం తీసుకున్నప్పుడు పశువుల పాకలు పుట్టాడు. అయితే ఇక్కడ ఈ పేదరికం అన్నటువంటి రెండు రకాల పేదరికం ఉంటుంది. ఒకటి ఆర్థిక పరమైనటువంటి పేదరికం, ఎకనామికల్ పావర్టీ. రెండవది స్పిరిచువల్ పావర్టీ, ఆధ్యాత్మిక పేదరికం. రెండు మళ్ళీ వినండి. ఒకటి ఎకనామికల్ పావర్టీ, రెండు స్పిరిచువల్ పావర్టీ. ఎకనామికల్ పావర్టీ అంటే మనము ఆర్థిక పరమైనటువంటి పేదరికంలో మనం చూస్తే చాలామందిని ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి 3 పూటల తిండి ఉండదు, సరైన బట్టలు ఉండవు, పిల్లలు చదివించుకోవడానికి సరైనటువంటి డబ్బులు ఉండదు, సేవింగ్స్ ఉండవు. ప్రతిరోజు ఒక గండంగా గడుస్తుంటుంది కొంతమందికి. అంత పేదరికంలో ఉంటారు కొంతమంది. ఇది ఆర్థిక పరమైనటువంటి పేదరికం. రెండవది స్పిరిచువల్ పావర్టీ అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి పేదరికం. ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ మనసులో ఎక్కడో వెలితి, ఒంటరితనం, లేకపోతే అన్నీ ఉంటాయి. పేద భవనం ఉంటుంది, ఇంట్లో ఎవరు ఉండరు, అన్నీ తినడానికి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు తినగలిగే కేవలం చపాతీ మాత్రమే, అన్నం కూడా తినలేరు, బిర్యానీ కూడా తినలేరు మనలాగా. అంటే అన్ని జబ్బులు ఉంటాయి. అంటే అన్నీ ఉంటాయి, ఏది కొరత ఉండదు. కానీ జీవితంలో వాళ్ళకి సంతోషం ఉండదు, కావాల్సిన మనుషులు ఉండరు, కుటుంబ సభ్యులు ఉండరు. గతంలో అనేవాళ్ళు కొంతమంది అంటారు, ఒకే రూమ్ ఉండేది, ఒకే ఇల్లు ఉండేది కానీ 10 మంది సంతానం ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు 10 రూములు ఉన్నాయి, ఒకరే సంతానం. 10 రూములు ఉంటాయి పేద అంతఃపురం లాగా, కానీ ఒక పిల్లోడు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇది స్పిరిచువల్ పావర్టీ అంటుంది. కనుక ఎకనామికల్ పావర్టీ, స్పిరిచువల్ పావర్టీ ఈ రెండు ప్రపంచంలో ఉన్నాయి. ఈ పేదరికం నుంచి మనుషుల్ని ఉద్ధరించడానికి టు లిబరేట్ జీసస్ వాస్ బోర్న్ యాజ్ గాడ్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ పర్సన్ అండ్ రైజింగ్ ద హ్యూమన్ పర్సన్ ఆర్ ద men and women to that status of heavenly bliss. దేవుని యొక్క స్థానానికి, ఆ స్థాయికి మనిషిని తీసుకెళ్ళడానికి, ఉద్ధరించడానికి, విముక్తి చేయడానికి, లిబరేట్ చేయడానికి యేసు ప్రభు మనిషిగా పుడతాడు. అంతేకాకుండా ఈ ప్రపంచానికి ఒక శాంతిని ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే టీచర్స్ అందరికీ తెలుసు,
రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ జరుగుతుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఎంతోమంది మిలిటరీ చనిపోయినారు, ఎంతోమంది అమాయకులు చనిపోయినారు. అలాగనే ఇజ్రాయెల్ గాజాకు యుద్ధం ఇంకా జరుగుతుంది, కొన్ని వేల మంది చనిపోయినారు. ఇటువంటి హింస లేకపోతే ఇటువంటి యుద్ధాలు జరగకుండా యేసు ప్రభు ఇచ్చేటువంటి సందేశాన్ని క్రిస్మస్లో తీసుకోవాలి. యేసు ప్రభు ఇచ్చేటువంటి సందేశం అందరూ సమాధానంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ఒకరి పట్ల క్షమాపణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఒకరినొకరు చంపుకోవటము, కొట్టుకోవటము, కేసులు పెట్టుకోవటము, ప్రాణాలు తీసేసుకోవటము, మానసికంగా హింస పెట్టడము, బాధ పెట్టడము, కుటుంబాలు చీలిపోవటము, ఇటువంటి పరిస్థితిని అంతా కూడా యేసు ప్రభు యొక్క క్రిస్మస్ పండుగ రోజున ఆయన ఇచ్చే సందేశం అంటే అందరూ శాంతంగా, సమాధానంగా, ప్రేమగా, కరుణ కలిగి, క్షమాపణ కలిగి జీవించాలి. ఇదే క్రిస్మస్ సందేశం. చివరిగా మీకు ఒక చిన్న పాట పాడి మీకు ముగిస్తాను. పాడమన్నా ఓకేనా? ఒక ఫోక్ టైప్లో పాట, క్రిస్మస్ సాంగ్. మెసేజ్ క్లాప్స్ కొట్టలేదు మీరు. ఇంకా పాడలేదు నేను, పాడేంతవరకు. యేసులాలి బాల యేసులాలి. ఇది ఎవరు పాడుతున్నారంటే జీసస్ పేరెంట్స్, జోసెఫ్ మేరీ అని అంటారు. మరియ మాత, జోసెఫ్ గారు, వాళ్ళిద్దరూ పశువుల పాకలో పుట్టినటువంటి ఆ చిన్న బాల యేసుని, పసిబాలను చూసి వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఆయన చూసి వాళ్ళు పాడుకుంటున్నట్టుగా ఒక రచయిత రాశాడు ఈ పాట. అది మీనింగ్. యేసులాలి బాల యేసులాలి, మా మురిపం తీరా పుట్టిన ముద్దుల తనయాలి నాయన. యేసులాలి బాల యేసులాలి, మా మురిపం తీరా పుట్టిన ముద్దుల తనయాలి. మరే మాత, జీసస్ మదర్ ఈ విధంగా పాడుతుంది. జో కొట్టి జోలలు పాడితి బజ్జో కన్నయ్య, నా ముద్దుల చిన్నయ్య. జో కొట్టి జోలలు పాడితి బజ్జో కన్నయ్య, నా ముద్దుల చిన్నయ్య. నిన్ను గన్నా నాదు జన్మ ధన్యమురా తండ్రి నాయన. యేసులాలి బాల యేసులాలి, మా మురిపం తీరా పుట్టిన ముద్దుల కన్నయాలి. జోసెఫ్ అంటే ఆయన ప్రభు యొక్క, యేసు ప్రభు యొక్క సాకుడు తండ్రి అంటారు. ఆయనకు పుట్టలేదు జీసస్, పరిశుద్ధాత్మకు పుట్టాడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. అందుకు ఆయన సాకుడు తండ్రిగా పిలుచుకుంటారు బైబిల్లో. ఆయన పాడుతున్నాడు ఈ విధంగా. పశుల పాకల పుట్టినావు ఏమీ సేతునురా తండ్రి, ఏమీ సేతునురా. పశుల పాకల పుట్టినావు ఏమీ సేతునురా తండ్రి, ఏమీ సేతునురా. నిన్ను పడుకోబెట్ట పట్టు పరుపులు మనకు లేవయ్యా నాయన. యేసులాలి బాల యేసులాలి, మా మురిపం తీరా పుట్టిన ముద్దుల తనయాలి నాయన. హ్యాపీ క్రిస్మస్.